దేవుని ప్రియులకు శుభములు. ఈ దినమందు దేవుని వాక్యాన్ని చదువుకుందాము. కొరింథీ సంఘానికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 21వ వాక్యాన్ని మనం చదువుకున్నప్పుడు, మీతో కూడా క్రీస్తు నందు నిలిచి ఉన్నట్లుగా మమ్మల్ని స్థిరపరిచి అభిషేకించిన వాడు దేవుడే. ప్రియ దేవుని బిడ్డలారా, మనం చదువుకున్న వాక్య భాగాన్ని గమనించినప్పుడు దైవజనుడైన పౌలు గారు చెప్తున్న మాట ఈ మాట, మమ్మల్ని స్థిరపరిచి అభిషేకించింది దేవుడే అని మాట్లాడుతున్నారు. ఈ వాక్య భాగంలో సారాంశం ఏంటంటే, క్రీస్తు నందు మనం నిలిచి ఉండాలి. ఈ దినంలో చాలా మంది యేసు క్రీస్తు నిజమైన దేవుడు అని అంగీకరించి మారు మనసు పొంది బాప్తిస్మము తీసుకున్న తర్వాత కొంతకాలం ప్రభుని వెంబడించిన తర్వాత మరలా లోక సంబంధమైన కార్యక్రమంలో కలిసిపోతూ ఉన్నారు. వీళ్ళు ఎవరు అంటే, క్రీస్తు నందు నిలిచి ఉండిన వారు కాదు. క్రీస్తు నందు నిలిచి ఉండటం అంటే, ఆయన రక్తం చేత కడగబడిన నాటి నుండి మరణించేంత వరకు కూడా మరలా లోక సంబంధమైన కార్యక్రమాల వైపు వెళ్లకుండా, పాపము చేయకుండా, నీతిగా, భక్తిగా, యథార్థంగా మరి దేవుని కొరకు ఫలములు ఫలిస్తూ పరిశుద్ధంగా జీవిస్తూ ఎవరైతే ఉంటారో వారు క్రీస్తు నందు నిలిచి ఉండిన వారు. ఇంతకీ క్రీస్తు నందు మనం ఎందుకు నిలిచి ఉండాలి? ప్రభు అంటారు యోహాను సువార్తలో, మీరు నా యందు నిలిచి ఉండిన యెడల నేను మీ యందు నిలిచి ఉంటాను, నేను తండ్రి ఏకమై మీ యందు నిలిచి ఉంటాము, నేను మీ యందు నిలిచి ఉండటం వలన నేను బహుగా ఫలిస్తాను అని ప్రభు అయిన యేసుక్రీస్తు అక్కడ చెప్తారు. అంటే మనం దేవుని కొరకు ఫలములు ఫలించినట్లుగా క్రీస్తు నందు మనము నిలిచి ఉండాలి. వారు ఆ ఫలములు ఫలించుట వలన దేవునికి మహిమ కలుగుతుంది, దేవుడు సంతోషిస్తాడు. కనుక దేవుడు సంతోషించాలంటే మనం ఫలములు ఫలించాలి. మనం ఫలములు ఫలించాలి అంటే క్రీస్తు నందు మనము నిలిచి ఉండాలి. అందుకని మన బ్రతుకు దినములన్నిట మనము క్రీస్తు నందు నిలిచి ఉండిన వారముగా మనం ఉండాలి. అయితే ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మరి మనము క్రీస్తు నందు నిలిచి ఉంటున్నామా లేదా అనే ప్రశ్న మనం వేసుకున్నప్పుడు మనకు అర్థమవుతుంది నిలిచి ఉన్నామా లేమా అని. క్రీస్తు నందు మనం నిలిచి ఉండాలి అంటే ఏమి చేయాలి? మనం చదువుకున్న వాక్యంలో మమ్మల్ని స్థిరపరిచి అభిషేకించిన వాడు దేవుడే. మనము క్రీస్తు నందు నిలిచి ఉండాలి అంటే స్థిరపరచబడాలి. మన ఆత్మీయ జీవితం స్థిరపరచబడినప్పుడు మనము క్రీస్తు నందు మనం ఉంటాము, క్రీస్తు నందు నిలిచి ఉంటాము. దేవుని చేత అభిషేకం పొందుకున్నప్పుడు క్రీస్తు నందు మనం నిలిచి ఉంటాము. ప్రియ దేవుని బిడ్డలారా, ఎన్నాళ్ళు నువ్వు చేస్తున్న భక్తిలో ఆయనలో నువ్వు నిలకడ లేక, ఆత్మీయ జీవితంలో స్థిరత్వం లేక, నిలకడ లేక నీ భక్తి జీవితం కొనసాగుతూ ఉన్నదేమో. దేవుని పాదాలు పట్టుకొని స్థిరమైన ఆత్మీయ జీవితం నాకు అనుగ్రహించు ప్రభా అని ఆయన పాదాలు పట్టుకుంటే దేవుడు నిన్ను స్థిరపరుస్తాడు. కొలత లేని ఆత్మాభిషేకంతో నన్ను నింపు ప్రభా అని ఆయన పాదాలు పట్టుకుంటే దేవుడు తన ఆత్మచేత నింపుతాడు. ఎవరైతే స్థిరపరచబడతారో, ఎవరైతే దేవుని ఆత్మను పొందుకుంటారో వారు మాత్రమే క్రీస్తు నందు నిలిచి ఉంటారు. దేవుని ఆత్మను పొందుకున్నావా? దేవుని ఆత్మ పొందుకుని పోతే మన ఆత్మీయ జీవితానికి చాలా నష్టం కలుగుతుంది. కనుక దేవుని ఆత్మను పొందుకొని దేవుని ద్వారా మనం స్థిరపరచబడి మన బ్రతుకు దినములన్నిట క్రీస్తు నందు మనము నిలిచి ఉండుదుముగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, ఆశ్చర్యకరుడా, స్తోత్రాలైన మేమందరం కూడా మీ యందు నిలిచి ఉండాలి అంటే స్థిరపరచువాడవు నీవునైనా, అభిషేకించువాడవు నీవునైనా. మా శక్తి, మా ఫలం వలన మీరు నిలిచి ఉండలేము. కానీ మీరు మమ్మల్ని స్థిరపరిస్తే, మీరు మమ్మల్ని అభిషేకిస్తే మీ యందు మేము నిలిచి ఉంటాం నాయనా, బహుగా ఫలిస్తాం నాయనా, మీరు సంతోషిస్తారు నాయనా. అలాంటి ఆత్మీయ జీవితం మాకు అనుగ్రహించండి. ఈ
దినమంతయు మీరు మాతో ఉండి ఆశీర్వదించి మహిమను పొందమని యేసు నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మును ఆశీర్వదించుగాక.